హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ అండి. మార్నింగ్ పిల్లల కోసమని లంచ్లోకి నేను గోబీ మంచూరియా అయితే చేస్తున్నాను. అయితే ఆల్రెడీ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి స్కూల్కి అయితే పంపించాను. అయితే స్కూల్లో ఈరోజు ప్రోగ్రామ్ ఉందండి. లీడ్ ప్రోగ్రామ్ ఉంది. దానికోసమని మేమైతే వెళ్ళాలి. అందుకే మేము వెళ్ళేటప్పుడు లంచ్ తీసుకెళ్ళాలని వాళ్ళకి ఈరోజు లంచ్ అయితే పంపలేదు. అందుకని నేను ఇప్పుడు లంచ్ తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళాలండి. దానికోసం అని నేను ఒక 2 మీడియం సైజ్ కాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి. అవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన హాట్ వాటర్ అయితే పెట్టేశానండి. వాటిని కాలీఫ్లవర్ కొంచెం సాల్ట్ వాటర్లో కొంచెం సేపు ఉంచితే వాటిలో ఉన్న ఇన్సెక్ట్స్ అన్నీ పోతాయని చెప్పేసి హాట్ వాటర్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఒక 5-6 ఒక గార్లిక్, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 2-3 చిల్లీస్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ కట్ చేసుకుని అయితే పక్కనైతే ఉంచుకున్నాను. తర్వాత వాటర్ అయితే బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న కాలీఫ్లవర్ అయితే వేసేసుకుంటున్నాను. ఇవి హాట్ వాటర్లో ఒక 5-6 మినిట్స్ అలాగే ఉంచేయాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక 4-5 టీ స్పూన్స్ మైదా అయితే తీసుకున్నాను. మనం మైదా ఎంత తీసుకుంటామో అందులో హాఫ్ అయితే కార్న్ ఫ్లోర్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు అందులోకి కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి. ఇది స్పైసీ ఉండదు కానీ కలర్ అయితే వచ్చేస్తుంది. ఫుడ్ కలర్ వాడకుండా నేను ఇదైతే వాడతాను. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి కలుపుకోవాలండి. పిండి అయితే కాస్త జారుగానే ఉండాలి, మరి గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు ఇందులోకి కాలీఫ్లవర్ వాటర్ అంతా వంపేసి ఇందులో అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ అయితే పెట్టేసుకోవాలండి. స్టవ్ పైన ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి. తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం నాకు పిండి తగ్గినట్టు అనిపించిందండి. కొంచెం జారుగా అనిపిస్తే మళ్ళీ కొంచెం అయితే వేసి కలిపాను. సోయా సాస్ వేయడం మర్చిపోయాను. మళ్ళీ ఇందులో కొంచెం వేసి అయితే కలుపుతున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు ఇక్కడ అదంతా నేనైతే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్ అయితే బాగా వేడి అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇవి కాలీఫ్లవర్ అంతా వేసేస్తున్నాను. కాలీఫ్లవర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో వేగితేనే కాస్త టేస్ట్గా ఉంటుంది, లేదంటే పైన అంతా మాడిపోయినట్టు అవుతుంది. ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక స్టవ్ పైన మళ్ళీ ఇంకొక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో గార్లిక్, చిల్లీ, ఆనియన్ అయితే వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇందులో సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్ వేసి బాగా కలుపుకున్నాను. ఇవి కొంచెం బాగా వేగనివ్వాలండి. ఈ సాసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక టీ స్పూన్ అంత కార్న్ ఫ్లోర్ అయితే ఒక బౌల్లో తీసుకొని అందులో వాటర్ యాడ్ చేయాలండి. అది వాటర్లో బాగా మిక్స్ చేసి ఆ కార్న్ ఫ్లోర్ అంతా వాటర్ అయితే ఇందులో వేసేయాలి. అది వేయడం వల్ల మనకి ఈ మంచూరియా అనేది కొంచెం జ్యూసీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇందులో కొంచెం అయితే చిల్లీ పౌడర్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇంకా వేయించిన కాలీఫ్లవర్ ఉంది కదండి, అదైతే అంతా వేసేసి కలుపుకున్నాను. పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా వేసి కలిపేసాను. నిజం చెప్తున్నాను, చాలా టేస్టీగా వచ్చింది. 5 మినిట్స్ అయితే అలాగ మూత పెట్టి ఉంచాను. ఇంకా మాకు చాలా టైం అయిపోతుందండి. స్కూల్కి 11 కల్లా వెళ్ళిపోవాలి. చాలా ఫాస్ట్గా చేసేసి మేము రెడీ అయితే అయిపోయామండి. రెడీ అయిన తర్వాత పిల్లలకు బాక్స్లో పెట్టేసుకొని అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాము.
కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుందండి. ఈ మంచూరియా అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. మా పెద్దోడైతే మరీ రైస్ వద్దని ఇదే తీసుకొని రమ్మని చెప్పాడు. వాడి కోసమనే చేశాను. ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి.